ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆటోనే మంగళగిరి సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. లెఫ్ట్లో ఉన్నది మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. టైం అరౌండ్ 6:10 అయింది. ఇప్పుడైతే మనం మన రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మంగళగిరి ఈకో పార్క్కి వెళ్తున్నాం. 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ చిన్న ఫ్యూయల్ స్టాప్ తీసుకొని జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇది తెనాలి బైపాస్ రోడ్ అనమాట. తెనాలి స్ట్రైట్గా వెళ్తే తెనాలి, లెఫ్ట్ ఇప్పుడు హైవే ఎక్కేద్దాం. ఇక్కడ ఫ్యూయల్ తీసుకొని వెళ్ళిపోతాం. $700 ఫోన్పే. బ్యాగ్లో పెడదాం వాటర్ బాటిల్. నీళ్ళు కరెక్ట్గా అందులోకి పోతున్నాయి. అసలుకే వాడు కలుపుతున్నాడు. లాస్ట్ జిప్ తీయండి. టుడే సండే, మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ముందుగా చెప్పినట్టు మనం అయితే ఈరోజు మంగళగిరి ఈకో పార్క్కి వెళ్తున్నాం. ఇంకా అందరు పడుకునే ఉన్నారు, కానీ మనం మాత్రం మన రైడ్తో మన డేని స్టార్ట్ చేసేసాం. హోప్ ఇట్ విల్ బి గుడ్. వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ డే విత్ ఎన్ ఎగ్జైటింగ్ మార్నింగ్ రైడ్ అనమాట. ఈరోజు మొత్తం బాగా జరగాలి. ఇంకో 20-40 మినిట్స్ వెళ్ళిపోతాం మంగళగిరికి. 25 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడి నుంచి. మ్యాప్ అవసరం లేదు, ఎప్పుడు వెళ్ళేదేగా. బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకుంటాం కొంచెం, అంతే. మోస్ట్లీ ఈరోజు డే అయితే చాలా పీస్ఫుల్గా గడిచిపోవాలి. సన్ ఇంకా రాలేదు, కొంచెం మబ్బుగా ఉంది ఆకాశం మొత్తం. మోస్ట్లీ మనం చాలా రెస్పాన్సిబిలిటీగా లో స్పీడ్స్లోనే వెళ్తాం, ఎక్కువ స్పీడ్స్ అయితే వెళ్ళము. చాలా పీస్ఫుల్గా ఉంది, ట్రాఫిక్ లేదు. సండే మార్నింగే కాబట్టి ట్రాఫిక్ అసలు లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆటోనగర్ వెళ్తాం. ఇక్కడ మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంది కదా, ఇటు నుంచి అయితే మోస్ట్లీ ఆటోనగర్ వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అయితే కూల్ వెదర్, నో ట్రాఫిక్, నో నాయిస్, నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎండ కూడా ఉండదు. అసలుకి నార్మల్గా 8-8:30 అయితే ఇది హైవే అయినా కానీ ట్రాఫిక్ పీక్లో ఉంటుంది. చాలా బైక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళందరూ ఆ టైంలోనే ఉంటారు కాబట్టి ఆఫీస్ అవర్స్లో. మోస్ట్లీ మనం గుంటూరుని అయితే క్రాస్ అయిపోయాము. ఈ రోడ్డు జరిగి లేకపోతే ఈ బండి తోలడం మన వల్ల కాదు. టోల్గేట్ కూడా వచ్చేసింది అనుకుంటాం. 1 కిలోమీటర్లో టోల్గేట్ అని చెప్పేసి సైన్ ఉంది. టోల్గేట్ కూడా వచ్చేసింది అప్పుడే. మార్నింగ్ టైం రైడ్ చేస్తే అసలుకి డిస్టెన్స్ అసలు అర్థమే కాదు. ఇప్పుడే ఒక 5 మినిట్స్ బ్యాక్ ఏమో గుంటూరులో ఉన్నాం, 5 మినిట్స్ తర్వాత ఏమో టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం. టోల్గేట్ వచ్చిందంటే మోస్ట్లీ మంగళగిరి వచ్చేసినట్టే. ఇంకా 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. టోల్గేట్ దాటిన తర్వాత మంగళగిరి వచ్చింది. ఇటువంటి ఫేమస్ టోల్గేట్.
చాలా రష్ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ టోల్ గేట్ ఇది. 160 180 తీసుకుంటాడు కార్కి. నాకు సరిగ్గా గుర్తులేదు ఎగ్జాక్ట్గా, కానీ ఆ రేంజ్లో తీసుకుంటాడు. తీసుకెళ్తున్నారు, ఏంటిదో ఇది రథయాత్ర. నాకైతే వెదర్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేచర్ ఎప్పుడు బ్యూటిఫుల్గానే ఉంటుంది, మనమే పొద్దున్న లేగం అన్నమాట. అసలుకి ఇంత ఎర్లీ మార్నింగ్ లెగిసినందుకు వర్త్ ఇట్ అది. అంటే నేను మోస్ట్లీ మార్నింగ్ లేస్తాను, మార్నింగ్ రైడ్కి వెళ్ళను, బయటికి వెళ్ళను, అసలుకి ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడో 8:30కో 9కో వెళ్తాం బయటికి. కానీ ఎర్లీ మార్నింగ్ వెదర్ చాలా బెటర్. ఇంకా రైన్ సరిగ్గా పడలేదు, రైన్స్ పడితే ఎక్సలెంట్గా ఉండేది, గ్రీనరీ మొత్తం. ఇది మంగళగిరి రోడ్డు, అంటే ఇక్కడి నుంచి విజయవాడ కూడా వెళ్తాము. ఆ ఫ్లైఓవర్ ఎక్కితేనేమో వెస్ట్ బైపాస్ కొత్తగా వేశారు కదా, అది. ఇక్కడి నుంచి ఆ అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాసే అనుకోండి, నాకు అంతే తెలుసు. అండర్ పాస్లోంచి రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్తే హైలాండ్ వస్తుంది. హైలాండ్ ఈ మధ్య ఎవరైనా హైలాండ్కి వెళ్ళారా? అసలు ఎలా ఉందో అది, ఏమైనా మార్చారా లేకపోతే నేను చిన్నప్పుడు పోయినట్టుగానే అది అలానే పాడిపోయినలాగా ఉందా? ఏమైనా రైడ్స్ అప్గ్రేడ్ చేశారా? కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి వచ్చేసాం మంగళగిరికి. 10 minutes కూడా పట్టలేదు ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే. నార్మల్గా అయితే గుంటూరులో ట్రాఫిక్ని దాటి మళ్ళీ ఆ హైవే మీద ట్రాఫిక్ని దాటి రావాలంటే మినిమం 30-40 minutes అయినా పట్టేది. కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి 20 minutes కూడా పట్టలేదు హార్డ్లీ. ఇదిగోండి మన ఫ్లాగ్. ఇదొక్కటి బాగా నచ్చింది నాకు, మంగళగిరి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫ్లాగ్ ఉంటుంది. అదే బ్రిడ్జ్ మీద పోయే వాళ్ళకి కూడా క్లియర్గా కనిపించింది. ఒక 2-3 సార్లు వెళ్ళాలంటే ఆ ఫ్లాగ్ వస్తే మనకి మంగళగిరి క్రాస్ అయినట్టుగానో ఒక ఐడియా కూడా వచ్చేసిద్ది డైలీ వెళ్ళే వాళ్ళకైతే. మంగళగిరి సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. లెఫ్ట్లో ఉన్నది మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. మా స్పీడ్ బ్రేకర్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఈ బండి మీద స్పీడ్ బ్రేకర్లు వస్తే దాన్ని ఆపితే చుక్కలు కనిపిస్తాయి మనకి. కడాయి మంది అని ఇక్కడ మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉంది. ఫస్ట్ కూడా చేద్దాం ఎక్కడైనా ఇలా ఉంటుందో చూసి. నాకు 2-3 ఐడియాస్ ఉన్నాయి, కొంచెం యూట్యూబ్లో చూసాను నేను కూడా, నాకు కూడా ఏం తెలియదు అంతగా. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే నేను చూశాను, దాని ప్రకారంగా మనకి టైం కుదిరితే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సిటీలో అయితే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. అంటే 150 మీటర్స్కో 100 మీటర్స్కో ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుంది. స్ట్రైట్గా వచ్చేస్తే చాలు అండి, స్ట్రైట్గా వచ్చేయాలి సిటీ లోపలికి. ఎంట్రన్స్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా స్ట్రైట్గా వచ్చేస్తే చాలు, మిక్కుపాకు దగ్గరికి వెళ్ళిపోతాం. చిన్న డైవర్షన్ ఉంటుంది, ఆ డైవర్షన్లో కొంచెం రైట్కి తీసుకోవాలి అంతే. మిగతా అదంతా ఎగ్జాక్ట్. లేదు, ఎంత ట్రాఫిక్ ఏమి ఉండదు నాకు తెలిసి మంగళగిరిలో అంత ట్రాఫిక్ అయితే ఉండదు. నేను ఎప్పుడు చూడలేదు, మధ్యాహ్నం వచ్చినా కానీ, మార్నింగ్ వచ్చినా కానీ, ఈవినింగ్ వచ్చినా కానీ. ఈవినింగ్ టైం కొంచెం లైట్గా ఉంటుంది, కానీ
అబ్బా సాయిరామ్ మంచిగా వచ్చాడండి. నాకు అమ్మాయిలు తోలుతూ ఉంటే బండికి భయం వేసిద్ది. అంకుల్స్ ఒక ఏజ్ తర్వాత అంకుల్స్ ఉంటారు 55+60 దాకా, వాళ్ళు తోలుతూ ఉంటే భయం వేసిద్ది. వాళ్ళు ఎటు పోతారో ఎక్కడ పోతారో ఎటు చూస్తుంటారో వాళ్ళకే తెలియదు. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. రైట్ చూస్తారు, లెఫ్ట్ చూస్తారు, కూరగాయలు చూస్తూ ఉంటారు, ఎమ్మటి బండి చూస్తారు, ముందర బ్రేక్ వేస్తారు, రైట్కో లెఫ్ట్కో వచ్చేస్తారు. నాశనం. పక్కనైనా పడేస్తారు, వాళ్ళైనా పడతారు. సీనియర్ సిటిజన్స్ కాబట్టి వచ్చిన వాళ్ళందరూ పక్కన వాళ్ళని అరుస్తారు. బా మంచి లొకేషన్. చెట్లు ఆడుతున్నారు. అలాంటి గ్రౌండ్ ఎవరు జరిగింది చెప్పండి. ఇవ్వండి ఇక్కడ మోస్ట్లీ అయితే ఇక్కడ రైట్గా వెళ్ళాలి. కొంచెం రైట్కి వెళ్తే చాలు. మరి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం వేరే వైపుకి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వచ్చేస్తే ఈకో పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎయిమ్స్కి వెళ్ళే దారి కూడా ఇది ఎవరు చెప్పినా చెప్తారు. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే దారి. బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. గుంటూరు నుంచి ఎవరైనా బస్సు ఎక్కి రావాలనుకుంటే 6 నుంచి 7 నుంచి బస్సెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎయిమ్స్కి వచ్చేవాళ్ళు కానీ అలాగా చూపించుకోవడానికి వచ్చినా కానీ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఉంది స్ట్రైట్గా ఎయిమ్స్ ఎంట్రన్స్, రైట్లోనేమో మనకు ఈకో పార్క్ ఎంట్రన్స్. ఎయిమ్స్కి ఎంట్రన్స్ అది. ఇటువైపు మొత్తం ఈకో పార్క్ పార్కింగ్ అన్నమాట. Sabarakarai, Saraka, whatever. I want to reach 1 million. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఫీల్స్ డిఫరెన్స్. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఫీల్స్ డిఫరెంట్. ఎందుకంటే ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రోడ్స్ ఆర్ స్మూత్. చాలా ప్రశాంతమైన రైడ్ని మనకి అందిస్తున్నాయి ఈ రోడ్స్. స్మూత్ రోడ్స్, రిలాక్సింగ్ రైడ్స్, గుడ్ వైబ్స్. ఇంకేం కావాలి? దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. నువ్వు బాస్ రెడీ గాడివి.